పార్లమెంట్లో తిరుగులేని ఆధిక్యత ఉంది. తిరుగులేని నాయకునిగా అంటే ప్రపంచ నాయకుడిగా చెప్తున్నారు మీరు. అసలు మోడీని ఇంకా దేశ నాయకుడు కూడా కాదు. అలాంటిది కొంత ఎదురు దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది సార్. కళ్యాణ్ గారు ఈ పదాల కనికట్టుతోటి కొంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మాకు 300 ఎంపీలు వచ్చారు. ఆల్రెడీ మా సీట్లు మాకుండానే ఉన్నాయి. ఇంకా ఏడెదురు దెబ్బ తాకింది? ప్రతిపక్షానికి ఉన్న 230 ప్రతిపక్షానికి ఉన్నాయి. అక్కడ ఏం మారింది? గణాంకాలు ఏం మారలేదు. బట్ 131వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఆ 2/3 మెజారిటీ లేదు కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ లోక్సభ లోపల వీగిపోయింది. ఇట్ ఈస్ ట్రూ, అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. కరెక్ట్. మా 300 మేనేజ్మెంట్ ఇలాంటి బిల్లుల విషయంలో ఇలాంటి పెట్టే ముందు ఏ పార్టీ అయినా కొంత ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడం, ప్రతిపక్షాలతో మాట్లాడుకోవడం, వాటికి ఆమోదం వస్తుంది అనుకుంటేనే ముందుకెళ్ళడం, లేకుంటే సైలెంట్గా ఉండడం జనరల్ ప్రాసెస్లో జరుగుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరైనా 2/3 కావాలని మీకు భారతీయ జనతా పార్టీ గురించి మేము ఎప్పుడు మాట్లాడినా ఒక మాట చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మిగతా రాజకీయ పార్టీలాగా ఏది పడితే చెయ్యం మేమని చెప్తాం. ఈ బిల్లు ప్రవేశపెట్టే కంటే ముందు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు అన్ని పార్టీల అధ్యక్షుల ఇళ్లకి, పార్టీల నాయకుల ఇళ్లకి వెళ్ళి బిల్లు యొక్క ఇంపార్టెన్స్ని భారత ప్రజలందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్పెషల్ సెషన్ పెడతా ఉన్నాం, మీరు సహకరించండి అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరి ఇళ్లకు కూడా కిరణ్ రిజిజు గారు పర్సనల్గా వెళ్ళి బిల్లు యొక్క ఉద్దేశాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినారు. దీంట్లో 2 అంశాలని మనం చూడాల్సింది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. తమిళనాడు ఉంటుంది, తమిళనాడు ఢిల్లీని ఓడించింది అంటాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని అంటాడు, నేను చేసిన ప్రయత్నం వల్లనే ఢిల్లీలో ఈ 131 రాజ్యాంగ సవరణ వీగిపోయింది అంటాడు. మేము ఓడిపోలేదు, మీరు అర్థం చేసుకోండి. మాకు ఓట్లు తగ్గలేదు, ఇన్ఫాక్ట్ మాకు 4 ఓట్లు పెరిగినాయి కూడా, మీరు అది అర్థం చేసుకోండి. బిల్ పాస్గా వీగిపోయింది అంటున్నారు. పాస్ అవుట్ ఉండదు. అది 2/3 మెజారిటీ వస్తే ఆ రాజ్యాంగ సవరణకి ఆమోదం పొందినట్టు చెప్తారు. సో రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. చాలామంది డీలిమిటేషన్ చేస్తారట, ఏదో 2 రాష్ట్రాల సీట్లతో ప్రధానమంత్రి అవుతాడట, 3 రాష్ట్రాల ప్రధానమంత్రి అవుతాడంట. ఇట్లా ఒక బ్రిటన్ తత్వవేత్త చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుందని, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నామని, మీడియా కంట్రోల్లో ఉందని, కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో పెట్టొచ్చని, మనం ఏది చెప్తే అదే రాయాలని, మనం ఏది చెప్తే అదే వేదం అన్నట్టు రీతి లోపల 10 ఏళ్ళ ఒక ఆయన చెలరైపోయిండు. పోయి ఎల్లెలకలు పడితే ఇప్పుడు యాడున్నాడో చూస్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. అధికారం ఆ పొరను అట్లా ఏర్పాటు చేస్తుంది ముఖ్యమంత్రులకి. ఆ పొరతోటి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తాను. మీరెంత మీ బలం ఎంత అనేది మీరు అర్థం చేసుకోవాలి. మేము ఎదిగిన కొద్దీ ఒదగాలనే సిద్ధాంతంతో ఉన్నాం కాబట్టి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, రేపు మీరు ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా 4వసారి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ గారే అవుతారు. మీకేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మీరే చెప్పారు కదా, ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకునిగా ఎదిగిండి, ఆయనకు తిరుగులేదు. ఇవన్నీ ఏనుగుపోతుంటే మరుగే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఏ కుక్క టైం వచ్చినప్పుడు ఆ కుక్క మరుగుతుంది, వెళ్ళిపోతుంది పక్కకు తప్ప వాళ్ళు చేయగలిగేది చేసేది కూడా ఏం లేదు. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను. ఇకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి నేనేదో ఢిల్లీలో కూర్చొని 3 రోజులు చక్రం తిప్పిన 131 రాజ్యాంగ సవరణ వీగిపోయింది అని చెప్తున్నారు. మీరు 131 రాజ్యాంగ సవరణ ఎందుకు తేవాలనుకుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేది ప్రజలకు ఒక నిమిషం నేను చెప్పనియాలి మీరు దయచేసి. చెప్పండి. సో భారత పార్లమెంట్లో లేదా భారత పార్లమెంట్ నడిచే విధానం అంతా భారత రాజ్యాంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో దాదాపు మేధావులందరూ, దేశంలో ఉన్న వివిధ రంగాల మేధావులంతా కలిసి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఏం చెప్తుంది భారత రాజ్యాంగం? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన జనాభా అవసరాలను బట్టి రాష్ట్రాల్లో పార్లమెంట్లో సీట్లను సవరణ చేయాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది. జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభా అని చెప్పింది, జనాభా ప్రాతిపదికన చేయమని చెప్పింది. అవును. సో 1971లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి 543 స్థానాలు అనేటిది అప్పుడున్నటువంటి జనాభా రీత్యా ఫిక్స్ చేసినారు. సో 1971 నుంచి కళ్యాణ్ గారు ఇప్పుడు మనం 2026కు వచ్చినాం. అవి 29 సంవత్సరాలు, ఇవి 26 సంవత్సరాలు. అంటే 55 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచడం కానీ పునర్వ్యవస్థీకరించడం కానీ ఎక్కడ జరగలేదు. ఎంతైంది కళ్యాణ్ గారు? 55 సంవత్సరాలు. అంటే దాదాపు 2 తరాలు, 2 పీఢీలు మారిపోతాయి. 1971 అంటే ఇందిరాగాంధీ పోయింది, రాజీవ్ గాంధీ పోయింది, రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ కూడా తెల్లెంటికలు వచ్చినాయి, ఈయన కూడా రేపో మాపో పోతాడు. 56 ఇయర్స్ నుంచి మీకు లోక్సభలో రీఆర్గనైజేషన్ ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్ జరగలేదు. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన తర్వాత సీట్ల సంఖ్యని మార్చడం, చేర్చడం, తగ్గించడం, పెంచడం ఇవన్నీ చేయాలి. చేయలేదు. 71 నుంచి చేయలేదు. ఇప్పుడు 2026లో చేయాలి అని భారత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. వెంటనే
దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఇట్లా కొందరు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. ఏమని, మేము 1971లో భారత ప్రభుత్వం చెప్తే మేము జనాభాని నియంత్రించినాము, ఇంటికి ఒకరిని ఇద్దరిని కనడం స్టార్ట్ చేసినాము, కాబట్టి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది, ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రించలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగింది, కాబట్టి ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం పెంచితే ఉత్తర భారతదేశానికి సీట్లు ఎక్కువ పెరుగుతాయి, మీరు చెప్పింది విన్నందుకు, మేము మంచి చేసినందుకు మాకు సీట్లు తగ్గుతాయని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక వాయిస్ని దక్షిణ భారతదేశం నుంచి మొదలుపెట్టినారు. కరెక్టే కదా అది. సో అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అపవాదం మన మీదకి రావద్దు, దక్షిణ భారతదేశ ప్రజలు అట్లా ఫీల్ కావద్దు అనే ఉద్దేశం కొద్దీ అన్ని రాష్ట్రాల లోపల 50% ఆఫ్ ద సీట్లు పెంచుకుంటూ పోదామని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. సరే, దాని మీద కూడా రకరకాలైనటువంటి చర్చలు జరిగినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి జిఎస్డిపి బేసిస్గా మీరు పెంచుర్రి, మేము హైబ్రిడ్ నమూనాని, కొత్త నమూనాని ప్రపోజ్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కొత్త మాట అనేసి వచ్చేసిండు. నేను అడుగుతా, మరి రేపు తెలంగాణ రాష్ట్రంలో రేపు సీట్లు పెరుగుతాయి, రేపు శాసనసభకు సీట్లు పెరుగుతాయి, మీరు కూడా అదే హైబ్రిడ్ బేసిస్లో పోతారా? అంటే ఏంది మీరు చెప్పాలనుకున్నటువంటి హైబ్రిడ్ విధానం లేదా జిఎస్డిపి విధానం ప్రకారం ఏమవుతుంది? హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు, రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, ఏవైతే హైదరాబాద్ చుట్టూ ఎక్కువ జిఎస్డిపిని ఇస్తున్న జిల్లాలు ఉన్నాయో వాళ్ళకే మొత్తం పెరిగిన ఎమ్మెల్యేలన్నీ ఇచ్చేద్దామంటే ఇన్నే మరి ఇప్పుడు ఉన్న 24 బదులు అప్పుడు 70 సీట్లు అవుతాయి. అవును, అప్పుడు అట్లా హైదరాబాద్కి ఇస్తారా మీరు? అంటే జిఎస్డిపి బేసిస్ లేదా హైబ్రిడ్ బేసిస్ అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నప్పుడు కూడా అట్లా పెంచితే మా దుబ్బాక ఉండకపోవచ్చు, మీ కొడంగల్ ఉండకపోవచ్చు. ఇదెందుకు అర్థం కావట్లేదు మీకు? సో అందుకని ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చేయాలి, చేసి మేము గొప్పలం అనిపించుకోవాలి. మా కాంగ్రెస్కి ఢిల్లీలో నాయకత్వం ఖతం అయిపోయింది కాబట్టి దక్షిణ భారతదేశానికి నేనే హీరోనని చెప్పించుకొని రేపు ఎప్పుడన్నా ఖర్గే గారిగా నడవత్తలేదు, కూసవత్తలేదు కాబట్టి ఖర్గే గారు రిటైర్డ్ అయితే రాహుల్ గాంధీ ఆ కుర్చీకి ఆయనంతలో ఆయనే శాశ్వతంగా దూరం ఉంటున్నాడు, నన్ను ప్రమోట్ చేస్తారేమో అని ఆశకు దక్షిణాదికి ఈయననే హీరో అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది తప్ప నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద తెలంగాణ సీఎంస్ లాజిక్. దాంట్లో లాజికే లేదు అక్కడ. పోనీ మేము చెప్పిన దాంట్లో ఏం లాజిక్ ఉందో ప్రజలకు చెప్పాలనుకున్నాం మేము. అందుకనే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ తెచ్చినాం. మాకు 2/3 మెజార్టీ లేదనేది మాకు తెలుసు. అయినా మేము చెప్పాలనుకున్నటువంటి విషయాలు ప్రజలకి, పార్టీలకు చెప్తే కనీసం అర్థం చేసుకునన్నా ఓటేస్తారేమో ఆత్మ ప్రబోధానుసారం అనుకొని పార్లమెంట్ సెషన్ని పెట్టడం జరిగింది. మేము చెప్పినటువంటి లెక్క ప్రకారం పోతే అంటే 50% ఆఫ్ ద సీట్స్ పెరిగితే ఏం జరుగుతుంది అనేది లెక్కేసుకుందాం. ఉదాహరణకు వీళ్ళు దక్షిణ భారతదేశానికి ఛాంపియన్గా 5 రాష్ట్రాలు చెప్తారు. తమిళనాడు తీసుకోరు సార్. తమిళనాడులో ఇప్పుడున్న సీట్లు 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 50% పెరుగుతాయి అంటే 20 పెరుగుతాయి. 39కి వెళ్ళి 50 అవుతాయి సార్. ఇప్పుడు ఈ 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందంటే పాత రాజ్యాంగమే ఉన్నట్టు కదా. అంతే, పాత రాజ్యాంగం ఏం చెప్పింది? జనాభా ప్రాతిపదికన చేయమంటుంది. ఇంకా నష్టం. ఇప్పుడు జనగణన స్టార్ట్ అయింది, కులగణన కూడా చేస్తున్నాం మేము. జనగణన చేస్తున్నాం, కులగణన కూడా చేస్తుంది భారత ప్రభుత్వం, దేశవ్యాప్తంగా చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంది? 2026 జనాభా లెక్కలు అయిన తర్వాత ఈ జనాభా లెక్కల ప్రకారం సీట్లను పునర్విభజన చేస్తాం. ఎందుకంటే 56 ఏళ్ళు అయింది కాబట్టి చేయలేదు, 59 ఏళ్ళు అయింది కాబట్టి చేస్తాం. చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ మాట్లాడినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, అప్పటి నుంచి ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రెండింటిని క్రోడీకరించి ముందుకు తీసుకుపోతే దక్షిణాది రాష్ట్రాల లోపల సీట్ల సంఖ్య తగ్గుతుంది. కళ్యాణ్ గారు, అవును, ఇది దయచేసి తెలంగాణ సమాజం కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల 3, కొన్ని చోట్ల 5 సీట్లు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి అడ్డుకున్న విధానం వల్ల సౌత్ కు నష్టం జరుగుతుందంటారా? నష్టం జరగబోతుంది. రెడ్డి, స్టాలిన్ ఎవరు మాట్లాడినారు అనేది పక్కన పెట్టండి. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోవడం వల్ల నష్టం ఎవరికంటే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కళ్యాణ్ గారు,